చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి సార్ లైఫ్ ఎందుకు ఆగిపోవాలి సార్? అసలు లైఫ్ నేను ఆగిపోతే నా బిడ్డ ఏం నేర్చుకుంటాడు సార్? నన్ను చూసి ఏం నేర్చుకుంటాడు? ఏ రోజు అడగలేదు అసలు. వాడికి ఏం తెలుసు సార్? ఇప్పుడు వాడు పాకటం నేర్చుకున్నప్పుడు వెళ్ళి అబ్బాయి డోర్లు కొట్టేవాడు. ఈ మనిషి రోజుకి 5 నిమిషాలు స్పెండ్ చేసేవాడు వాడితో. వాడికి ఏం గుర్తుంటాయి సార్? నేను టీవీలో అతను వీడియో పెట్టినా వీడు గుర్తుపట్టట్లా. ఎవరు సార్ అబద్ధాలు చెప్తుంది? ఎవరు సార్ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది? నాకు కొంతమందికి అంటగడుతున్నాడు. రమ్మనండి సార్, నేను కూర్చొని ప్రూవ్ చేస్తాను. మా చాట్లు ఓపెన్ చేసి ఇస్తాను, చదువుకోమనండి. అతన్ని ఇవ్వమనండి. నేను కొంతమంది అమ్మాయిలతో ఫుటేజ్లు చూపిస్తాను, ఆ అమ్మాయిలతో చాట్స్ ఓపెన్ చేసి ఇవ్వమనండి నాకు. ఇండస్ట్రీ అమ్మాయిలు అంతా, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, నాన్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. డాక్టర్ లాగా ఇప్పుడు ఈ ఐశ్వర్య శర్మ ఉంది సార్, హీరోయిన్. అమ్మాయి నాకేం చెప్తాను ట్రై చేస్తుందంటే, నేను చాలా చిన్నప్పుడు చాలా తప్పులు చేశాను, నేను అప్పుడు చాలా చిన్నపిల్లని, ఈ రోజు నేను ఆ తప్పులు చేయట్లేదు, నేను మారాను, నేను ఎవాల్వ్ అయ్యాను, మీ పర్సనల్ విషయాల్లో ప్లీజ్ నన్ను లాగొద్దు. అండ్ ఏంటది, నేను అందరు అబ్బాయిలతో ఇలాగే ఉంటానని కొంతమంది అబ్బాయిలతో వీడియోలు పెట్టింది నాకు. వాళ్ళందరూ అమ్మాయిని నడుము పట్టుకోవటం, లేకపోతే అమ్మాయిని ఎత్తుకోవటం, ఇవన్నీ పెట్టింది. అందుకే నేను నీ హస్బెండ్తో అలా ఉన్నాను. నేను ఒక్కటే అడిగా, చాట వార్తలు పెట్టింది మెసేజ్లు, నేను ఒక్కటే రిప్లై అడిగా, అతను నీ గురించి మాట్లాడేది ఆర్టీవీలో ఉంది, నువ్వు విన్నావా? నాకు తెలుగు అర్థం కాదు అని, ఐ డోంట్ అండర్స్టాండ్ తెలుగు. అమ్మాయి తెలుగులో మాట్లాడిచ్చారు, అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఉంటాయి. తెలుగు అర్థం కాదంటే నేను ఎట్లా నమ్ముతా సార్? ఒకవేళ తెలుగు అర్థం కాదు, ఇంతమంది తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ చేసి అతను ఏం మాట్లాడు, ఈజీగా అర్థం అవట్లా అతనే పంపించాడని. ఏం మాట్లాడండి? నేను మీరు వీడియో నాకు ఆడియో పంపారు కానీ ఏం మాట్లాడాడంటే, ఆ అమ్మాయి అంట పక్కన పడుకుంటే ఇతను చాలా సార్లు కదిలిచ్చిందంట. ఐశ్వర్య శర్మ అనే అమ్మాయి చాలాసార్లు కదిలిస్తే ఇతను పట్టించుకోలేదంట, మినిమం దేకలేదంట. ఆ కాల్లో ఏంటంటే అతని ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అతను, వాళ్ళ వైఫ్తో ఎందుకు తిరిగాడు, వాళ్ళ వైఫే తేడా కాబట్టి అది ప్రూవ్ చేయడానికి తిరిగాడంట, వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి. అదే దాంట్లో ఏం చెప్తాడంటే, ఒక ప్రొడ్యూసర్ కూతురు ఇతను వెంటబడిందంట, ఇతని ఐశ్వర్య కూడా చాలా కదిలిచ్చిందంట, పడుకున్నప్పుడు ఏమేవో చేసేదంట, అయినా అతను పట్టించుకోలేదంట. ఇప్పుడు ఏవేవో చేస్తుందని చెప్పాడు కదండి సార్. టీజర్ లాంచ్ అయింది, వెళ్ళారు, 2 రోజులు ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఒక గెస్ట్ హౌస్లో ఉన్నారు, ఇంటికి తిరిగి వచ్చారు. నేను యాజ్ ఏ వైఫ్ నన్ను ఇన్వైట్ చేయకపోయినా వచ్చాడు కదా, బ్యాగ్ తీసి అతను అన్ని సర్దుతున్నా, అలసిపోయి వచ్చి ఉంటాడు అని చెప్పి బ్యాగ్లో తీస్తున్నా, వాడేసిన 2 ఉన్నాయి అందులో. నేనేమనుకోవాలి సార్? ఏంటిదని అడిగా, వెంటనే అడిగితే బాబు గారికి కోపం వస్తుంది. టైం తీసుకున్నా, ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళా, కాసేపు ఏడ్చా, ఏం జరుగుతుంది, పానిక్ అయ్యా, వాళ్ళ హీరోయిన్తో అని నాకు అర్థమైపోయింది. వచ్చా, కూర్చోబెట్టా, ఏంటివి నీట్గా అడిగా. ఫస్ట్ గొడవ పడాలని అడగట్లేదు, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది నాకు ఇది చాలా బాదరింగ్గా ఉంది, ఇవి ఎందుకున్నాయి నీ బ్యాగ్లో? నాకు తెలీదు అసలు, ఆ పిల్లతో నేను లేను, నాతో అసలు ఎవరు లేరు, నాకు తెలీదు. ఆ తర్వాత వీళ్ళతో వచ్చిన డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ చూసా, ఊరికే వాట్సాప్లో అందరు డైవర్ట్ అవ్వాలి కదండి సార్, ఫోన్ పట్టుకొని కూర్చున్న ఆ అమ్మాయి ఇతను వీడు దిగిన ఫోటో వచ్చే దారిలో, ఇద్దరు వైట్ అండ్ వైట్ మ్యాచింగ్లు వేసుకొని హోటల్ 7లో ఆగి ఫోటో దిగారు. ఆ అమ్మాయి ఒక కారు కొనిస్తే ఆ కారు తీసుకొచ్చి నా బిడ్డకి ఇస్తున్నాడు ఇతను, తీసుకోమని. వీళ్ళ ప్రీమియర్ మూవీకి నేను వెళ్తే నాకు చూపించాడు సినిమా, ఫస్ట్ నాకే చూపించాడు, చూపించి చెప్తాడు, నువ్వు మార్కెటింగ్లో నీ ఇలాంటి తోపు నాకు ఎవరు తగలట్లా, నువ్వు మార్కెటింగ్ పర్సన్గా చూడు సినిమా, నువ్వని చూపించట్లా, నేను నీకేదో వాల్యూ ఇచ్చి చూపించట్లా, నువ్వు మార్కెటింగ్ ఏం చేయాలో చెప్పు నాకు ఇది చూసి. నేను అన్న వర్కర్నా సార్? నాకు అర్థం కాదు. నువ్వు నాకు వైఫ్గా వాల్యూ ఉన్నప్పుడు అసలు నీ సినిమా నేనెందుకు చూస్తా? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు, వెళ్ళి మహేష్ బాబు సినిమా చూస్తా, కానీ నీ సినిమా నేనెందుకు చూస్తా కూర్చొని? నువ్వు హస్బెండ్ వన్ కదా నేను చూస్తుంది, నువ్వు కూర్చోబెట్టి నువ్వు వైఫ్ అని కాదు చూపిస్తుంది, మార్కెటింగ్ పర్సన్ అంటే ఏంటది? ఇవన్నీ తెలిసి ఎందుకు ఒక బిడ్డని కన్నారు మీరు? బిడ్డని కన్నాకే ఓపెన్ అయింది సార్, ప్రెగ్నెన్సీ తెలుసు కదా కొన్ని సార్. నన్ను ముందు ఓపెన్ అవ్వలేదు, ఇంత జర్నీలో అసలు తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది అంటే గౌతమి గారు ఎవ్వరు నంబర్ పోండి సార్, ఎవరు నమ్మించారు సార్? నేను ఇన్ని సంవత్సరాల జర్నీలో సార్ ఒక 6 నెలల్లో నాకు మొత్తం తెలిసిపోయింది. ఈ 12.5 సంవత్సరాలలో శ్రీరామచంద్రుడు అనలా నేను, అది నేను చెప్తాను అనలేదు. నాకు MBA చదువుతున్నప్పుడు వీళ్ళ అమ్మోళ్ళ ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి అప్రోచ్ అయింది, నన్ను కదిలిస్తున్నాడు అని చెప్పింది.
నేను ఆ రోజు అడిగితే అమ్మాయికి కాన్ఫరెన్స్ పెట్టాడు, అమ్మాయిని తిట్టాడు, బ్లాక్ చేశాడు, అయిపోయింది. తర్వాత వీళ్ళ మరదలు ఒకటి వచ్చింది, వీడిని కలవటం నా పీడకల, నువ్వు ఉన్నావని కూడా చెప్పలే లైఫ్లో, నా జీవితంతో ఆడుకున్నాడు అంది. ఆ రోజు నేను ఇతన్ని అడిగా, ఇది పెళ్లి అయిన తర్వాత 3వ రోజు జరిగింది. అడిగితే మా ఇంట్లో చెప్పొద్దు ప్లీజ్ 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 అన్నాడు. తర్వాత ఆ అమ్మాయి నన్ను కదిలిచ్చింది, నన్ను చావగొట్టింది, ఒకసారి కలిసాక బ్లాక్ చేస్తా అన్నాడు. ఫర్గ్యూ చేశా, ఇంకెప్పుడు ఇలా చేయకు. ఒకసారి కూర్చోబెట్టా, ప్రేమగా కూర్చోబెట్టి చేతులు పట్టుకొని, నువ్వు ఆన్ స్క్రీన్ ఏమైనా చేసుకో, నువ్వు ఏ సీన్లు చేసినా నేను డిస్టర్బ్ అవ్వను, ఎందుకంటే అది నీకు ఇష్టం, నీ ప్రొఫెషన్, కానీ ఆఫ్ స్క్రీన్ ఇలాంటివి చేయకు, దయచేసి నా మాటిను, ఇది ఒక్కటి చేసి పెట్టు నాకు, ఎందుకంటే అది తీసుకోలేరు అమ్మాయిలు. ఒకవేళ ఏమైనా జరిగినా నా దృష్టికి రానివ్వకు, నాతో నీట్గా ఉండు, నాకు ఆ డిఫరెన్స్ నాకు వద్దు, నేను తీసుకోలేను, నేను సెన్సిటివ్ నీ విషయంలో, గుర్తుపెట్టుకో. అరే గౌతు, నేను నీకు ఎప్పుడు అలాంటివి చేయను రా, ఇట్స్ ఎ ప్రామిస్ అని చెప్పాడు. అయిపోయింది. ఇవన్నీ జరిగినాయి. సార్ ప్రెగ్నెన్సీ ముందు ఫస్ట్ సినిమా షూట్ అయింది అతనికి. వాళ్ళ హీరోయిన్ ఏం చెప్తుంది తెలుసా నాకు, షూట్లో కూర్చుంటే గౌతమి అంటుంటాడు, మా గౌతు అలా చేసింది, ఈ బ్రాంచ్ అలా డెవలప్ చేసింది, ఈ బ్రాండ్ ఇలా డెవలప్ చేసింది. ఆ ఇంటర్వ్యూస్లో చెప్పాడు సార్, ఫస్ట్ సినిమా అయ్యాక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఇలా ఉన్నానంటే నా గౌతు కారణం, వైఫ్ అని చెప్పలా, మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ గౌతుయే కారణం, ఇదంతా తను చూసుకుంటుంది కాబట్టే నేను వచ్చి ఇక్కడ చేసుకోగలుగుతున్నాను. ఆ రోజు ఉన్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదంటే సార్, ఆ రోజు మాకు ఇంత ఇన్కమ్ లేదు, డబ్బు పెరిగే కొద్దీ క్యారెక్టర్ బయటపడింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. సార్ మా విజయవాడ బ్రాంచ్ నుంచి వాళ్ళ ఫాదర్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కి ప్రతి నెల 50,000 వెళ్తాయి సార్. వాళ్ళ అమ్మ అంట పోలీస్ స్టేషన్లో కూర్చొని కేసు అంతా అయ్యాక, మహేష్ వాళ్ళ అమ్మ, భార్యలే మార్చుకోవాలండి భర్తల్ని, అది ఆ అమ్మాయి చేతిలోనే ఉంటుంది, ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థం కాదు, అట్లా అనిందంట. మరి ఈవెందుకు వాళ్ళ హస్బెండ్ మార్చుకోలేకపోయింది సార్, మార్చుకోవాలి కదా. ఆమెకులేని టాలెంట్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది సార్, నేను ఏమన్నా వేరే ప్లానెట్ నుంచి ఊడిపడ్డానా? వాళ్ళ ఫాదర్ని ఆమె మార్చుకొని ఆ మాట చెప్పుంటే నేను కూడా నిజంగానే నేనే తేడా, నేను మార్చుకోలేకపోయా అనుకుంటా. ఎందుకు మార్చుకోలేదు సార్? మరి వాళ్ళ ఫాదర్ స్టిల్ ఎందుకు విజయవాడ బ్రాంచ్ నుంచి 50,000 పంపిస్తున్నారు? అవసరం ఏంటి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.